సర్వ దుష్టగ్రహ సర్వ రోగనాశనకర మహాకాల భైరవ మాలామంత్రం. ఈ మాలామంత్రం దేవత యొక్క మాలామంత్రములలోకెల్లా అద్వితీయమైనది. ఈ మంత్రోపాసన వల్ల ఘోరాతి ఘోరమైనటువంటి సమస్త వ్యాధులు నాశనమైపోతాయి. సకల శత్రు సమూహాలు పలాయనం తగ్గిస్తాయి. భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని కామిని మోహిని నాగిని పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకట్టు పరజప పరతప పరహోమ పర ఔషధాస్త్ర శస్త్ర ప్రయోగ బాధలన్నీ కూడా మటుమాయమైపోతాయి. అరిష్ట స్థానేషు నవగ్రహ దోషాలు కూడా ఈ మూలమంత్ర ఉపాసన ద్వారా మటుమాయమైపోతాయి. అంతేకాకుండా సాధకుడికి ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కలుగజేస్తుంది. ఈ ఉపాసన ఇంట్లో కాకుండా మారేడు చెట్టు కింద లేదా నదీ తీరంలో లేదా నదీ సంగమ స్వయంభూ శైవక్షేత్రంలోనూ లేదా శివాలయంలోనూ లేదా శ్మశానంలోనూ కూడా చేయవచ్చు. స్వామికి నివేదనను మధ్యాహ్నం ఇస్తే చాలా మంచిది. రాత్రిపూట ధ్యానం సత్ఫలితాలను ఇస్తుంది. సర్వబాధలు ఉపశమనానికి సర్వరోగ బాధల నుండి ఉపశమనానికి స్వామి అనుగ్రహానికి సాధకుడు ప్రతినిత్యం ఉదయం 11 సార్లు రాత్రి 11 సార్లు ఈ యొక్క మూలమంత్రాన్ని మాలామంత్రాన్ని పారాయణ చేస్తూ లేదా వింటూ పంచోపచార పూజలను మనసులో ధ్యానం చేస్తూ ఉండాలి. సాధకులకు సమస్త విషయాలను స్వామి తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా సాధకులకు ఉన్నటువంటి సమస్త విషయాలను స్వామి చూసుకుంటాడు. నిత్య నివేదన కింద తన శక్తి మేరకు నివేదనను సమర్పిస్తూ ఉండాలి. భైరవునికి గారెలతోనూ లేదా తమలపాకులతోనూ దండ అల్లి దండ వేస్తూ ఉండాలి. నివేదన మధ్యాహ్నం మాత్రమే ఇస్తూ ఉండాలి. స్వామికి పూజ చేసే ముందు రక్తాక్షతలు అనగా ఎర్రని కుంకుమతో కలిపినటువంటి అక్షింతలు ఎర్రని పూలతో అర్చన చేస్తూ ఉండాలి. ఇలా పైన చెప్పిన విధంగా ఎవరైతే స్వామిని ధ్యానించి ఈ యొక్క మూలమంత్రాన్ని ప్రతిరోజు ఉదయం రాత్రి సమయాల్లో 11 సార్లు విన్నా లేదా 11 సార్లు పారాయణ చేశా వారికి ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా నాశనమై సమస్త దుష్టగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలగజేస్తాడని చెప్పి తెలియజేస్తూ మీ అందరి కోసం ఇప్పుడు ఈ యొక్క మహాకాల భైరవ మాలా స్తోత్రం. ఓం నమో భగవతే కాల భైరవాయ మహాకాల భైరవాయ మహాబలపరాక్రమాయ మహాకాళకాలాయ పిశాచాధిపతయే నవలక్షకోటి యోగిని సహితాయ స్వర్ణాకర్షణ భైరవాయ త్రినేత్రాయ అష్టభైరవ స్వరూపాయ చతుర్భుజాయ నాగకుల చెంచుకుల గరుడకుల మార్జాలకుల పాతకాన్ నాశనాయ దివ్యమంగళ స్వరూపాయ ధర్మస్వరూపాయ రుద్రస్వరూపిణే బ్రహ్మశివకంఠనాయ విమల రూపాయ జంగమ రూపాయ శాంతాయ దాంతాయ శుద్ధాయ యోగిధ్యేయాయ మహాభూతాయ బ్రహ్మవాధినే యమ కుబేర ఈశాన అగ్ని వాయు విశ్వప్రాణరూపాయ సంహార చండరూపాయ నీలకంఠాయ సర్వమంత్రస్వరూపాయ భటుక రూపాయ సర్వచండగ్రహాది నవకోటి గురునాథాయ భటుక రూపాయ సర్వచండగ్రహాది నవకోటి గురునాథాయ నవకోటి దానవ శాకిని ఢాకిని కామిని మోహిని స్తంభిని గండభైరవ భూం భూం దుష్టగ్రహ సైతాది కాటేరి సీటేరి పంపు శూన్య భూత ప్రేత పిశాచ బేతాళ బ్రహ్మ రాక్షస దుష్టగ్రహాన్
బంధయ బంధయ బటుక భైరవాయ వజ్రశక్తిధరాయ సర్వదుష్టగ్రహాన్ ప్రహారయ ప్రహారయ సర్వదుష్టగ్రహాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ బంధ బంధ చింది చింది నిగ్రహ నిగ్రహ ఛేదయ ఛేదయ మారయ మారయ సర్వజ్వరాన్ నాశయ నాశయ ఓం హ్రాం హ్రాం హ్రీం హ్రీం హ్రూం హ్రూం మహాభైరవ మహాకాల భైరవ కల్పాంత భైరవ అసితాంగ భైరవ రురు భైరవ చండ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవ సమ్మోహన భైరవ తాండవ భైరవ హ్రీం హుం ఫట్ స్వాహా.